అందరికీ నమస్కారం. ఈ రోజు మనం శ్రీకృష్ణ జన్మాష్టమి లేదా కృష్ణ జయంతి గురించి మాట్లాడబోతున్నాం. ఈ పండుగను మన దేశంలో కోట్ల మంది చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, సంస్కృతి, భక్తి మరియు మనోహరమైన కథలతో నిండి ఉన్న ఒక గొప్ప సందర్భం. ఈ రోజు మనం శ్రీకృష్ణుని జీవితంలో ఉన్న గొప్ప విషయాలను, ఈ పండుగ ప్రాముఖ్యతను, ఇంకా దీనిని ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం. శ్రీకృష్ణుని జననం. శ్రీకృష్ణుని జననం ఎంతో ఆందోళన, విపరీతమైన పరిస్థితుల్లో జరిగింది. భారతదేశంలో మథుర అనే నగరంలో కంస అనే రాక్షస రాజు తన చెల్లెలు దేవకీకి జన్మించిన 6వ కుమారుడు శ్రీకృష్ణుడిని చంపడానికి ప్రయత్నించాడు. అయితే కంసుని పాపం పండగ కాలేదు. దేవకీ మరియు వసుదేవుల 8వ సంతానం అయిన శ్రీకృష్ణుడు జన్మించి రాత్రిపూట వసుదేవుడు నందగోకులంలోకి తీసుకెళ్లాడు. మధ్యరాత్రి యమునా నదిని దాటి గోకులంలో యశోద మరియు నందబాబుల వద్ద శ్రీకృష్ణుడు పెరిగాడు. కృష్ణుని బాల్యము. శ్రీకృష్ణుని బాల్యమంటే మనం అందరం చిన్నప్పుడు విన్న అనేక కథలు గుర్తుకు వస్తాయి. అందులో ముఖ్యంగా ఆయన యొక్క మఖన్ చోర్ అని పిలవబడే కథలు. శ్రీకృష్ణుడు తన స్నేహితులతో కలిసి యశోద మాత వండిన వెన్నను దొంగిలించేవాడు. విభిన్న శక్తులతో యమునా నదిలోని కలియను సంహరించి గోకులాన్ని రక్షించాడు. ఇంకా గోవర్ధన పర్వతాన్ని తన చిన్నవేలు పై ఎత్తి గోపికలను మరియు వారి పశువులను రక్షించాడు. కృష్ణుడు మరియు గోపికలు. శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి చేసిన రసక్రీడలు ఆయన భక్తులకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆయన మరియు రాధమ్మల మధ్య ఉన్న పవిత్ర ప్రేమ, భక్తి భావనకు ఓ ఉదాహరణగా నిలుస్తుంది. ఆయన గోపికలతో కలిసి చేసే రాసక్రీడలు భక్తి, ప్రేమ మరియు అంకిత భావానికి ఒక ఉదాహరణగా నిలుస్తాయి. ఈ కథలు మనకు కృష్ణుడి దివ్యమైన జీవితం ఎలా ఉండిందో చూపిస్తాయి. కృష్ణుని జీవితంలోని సంఘటనలు. శ్రీకృష్ణుని జీవితం అనేక సంఘటనలతో నిండింది. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునునికి గీతా ఉపదేశం, పాండవుల విజయానికి కారణమైన బలరాముడి సోదరుడు, భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన ఆధ్యాత్మిక సూత్రాలు మనకు దారి చూపుతాయి. మన జీవితాల్లో ధర్మం, కర్మ మరియు భక్తి మార్గాన్ని అనుసరించేందుకు ఈ సందర్భం కేవలం ఒక యుద్ధానికి సంబంధించినది మాత్రమే కాదు, మన జీవితాలకు కూడా ఒక మార్గదర్శకత్వం కల్పిస్తుంది. కృష్ణ జయంతి పండగ. ఇప్పుడు మనం కృష్ణ జయంతి పండగను ఎలా జరుపుకుంటామో చూద్దాం. ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి పండగ ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ పండగను ఎంతో ఆచార పద్ధతులతో జరుపుకుంటారు. ఉపవాసం పెట్టి రాత్రంతా జాగారంతో రాత్రి 12 గంటలకు కృష్ణుని జన్మ వేడుకలు జరుపుకుంటారు. మందిరాలు మరియు ఇంట్లో దేవుడి విగ్రహాలను పూలతో అలంకరించి సమయం వచ్చినప్పుడు కృష్ణుని జన్మత జరుపుకుంటారు. దహీ హాండీ. ఇంకా కృష్ణ జయంతి సందర్భంగా దహీ హాండీ అనే ఒక ప్రత్యేక కార్యక్రమం కూడా జరుగుతుంది. దహీ హాండీ అంటే ఒక పెద్ద మట్టపు కుండను ఒక ఎత్తైన స్థలంలో కట్టడం. తరువాత చిన్నపిల్లలు మరియు యువకులు కలిసి ఆ కుండను ఫగలోని పెరుగును తినడానికి ప్రయత్నిస్తారు. ఇది శ్రీకృష్ణుడి మఖన్ చోర్ సాహసాన్ని గుర్తుచేసేలా ఉంటుంది. ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఎన్నో జట్లుగా కలిసి ఆ కుండను ఫగగించేందుకు ప్రయత్నిస్తారు. ఇది కృష్ణుని సాహసకృత్యాలకు ఓ జ్ఞాపకంగా నిలుస్తుంది. కృష్ణ భక్తి. కృష్ణ జయంతి పండగ అంటే కేవలం కృష్ణుని జన్మదినాన్ని జరుపుకోవడమే కాదు, ఆయన పట్ల మనం కలిగిన భక్తిని మరియు ప్రేమను ప్రదర్శించడానికి ఒక అవకాశం. ఈ పండగ సందర్భంగా భక్తులు భజనలు పాడుతూ, కృష్ణుని కీర్తనలను ఆలపిస్తూ ఆయన పట్ల తమ భక్తిని చూపుతారు. మన అందరి జీవితాల్లో కృష్ణుని సందేశాలు మానవీయత, ప్రేమ మరియు భక్తి మార్గాన్ని చూపిస్తాయి. కృష్ణ జయంతి పండగ మన జీవితాల్లో ఆ సందేశాలను గుర్తు చేస్తుంది. శ్రీకృష్ణుని జీవిత కథలు, ఆయన సూత్రాలు మన జీవితాలకు దిశానిర్దేశం ఇస్తాయి. ఈ కృష్ణ జయంతి సందర్భంగా మనందరం ఆయన బోధించిన ధర్మం, భక్తి మరియు కర్మ మార్గాన్ని అనుసరిద్దాం. మీరు ఈ పండుగను ఎలా జరుపుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మా ఛానల్ని వీక్షిస్తున్నందుకు ధన్యవాదాలు. మీకు కృష్ణ జయంతి శుభాకాంక్షలు.